ఓకే. ఇప్పుడు మనము 140 క్వశ్చన్కి వద్దాం. ఈ 140 క్వశ్చన్ ఇక్కడి నుంచి వచ్చిందో ఫస్ట్ చూద్దాం. ఈ 140 క్వశ్చన్ వచ్చేసి చాప్టర్ 8 సెల్ అనే ఒక యూనిట్ నుంచి, సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్. ఇది ఈ చాప్టర్. ఈ చాప్టర్ వచ్చేసి బయాలజీ క్లాస్ 11th బుక్ లో ఉంది. ఆ తర్వాత ఈ టాపిక్ దేని గురించి అంటే చాప్టర్ 8 లో ఏ టాపిక్, ఎండో మెంబ్రేన్ సిస్టమ్ గురించి అవుతున్నా. ఎండో మెంబ్రేన్ సిస్టమ్ లో గాల్జీ ఆపరేటర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? గాల్జీ ఆపరేటర్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది సబ్ టాపిక్. అంటే టోటల్ గా ఈ క్వశ్చన్లు ఏం అడుగుతున్నారంటే గాల్జీ ఆపరేటర్స్ యొక్క ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకే. సో ఫస్ట్ తెలుసుకునే ముందు కొంచెం గాల్జీ ఆపరేటర్స్ గురించి ఐడియా తెచ్చుకుందాం. వాట్ ఈస్ ద గాల్జీ ఆపరేటర్స్ ఆర్? Okay, so the primary function of the Golgi apparatus వచ్చేసి is package that materials made by the endoplasmic reticulum and delivered into intracellular to the outside of the cell. ఇది ఏం చెప్తున్నానంటే మామూలుగా గాల్జీ అపరేటస్ యొక్క పని ఏంటంటే ఏదైతే మెటీరియల్స్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి వస్తాయో, ఇలా అనుకోండి. ఫస్ట్ మీకు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంది, దాని నుంచి ఒక మెటీరియల్ వచ్చింది. ఆ మెటీరియల్ ని గాల్జీ గాల్జీ ఆపరేటర్స్ ఏం చేస్తాయి అంటే ప్యాక్ చేసి డెలివర్ చేస్తాయి. ఎక్కడికి డెలివర్ చేస్తాయి? ఒకటి సెల్ లోపల డెలివర్ చేస్తాయి, లేకపోతే సెల్ అవుట్ సైడ్ పంపిస్తాయి. అంటే గాల్జీ ఆపరేటర్స్ తన దగ్గరికి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి వచ్చిన ఒక పార్సల్ ని ప్యాక్ చేసి, ఇంకా మంచిగా ప్యాక్ చేసి, అది విత్ ఇన్ సెల్ లో పంపిస్తారు, లేదా సెల్ బయటికి పంపిస్తారు. అంటే డెలివరీ చేస్తుందని చెప్తున్నారు, అంతకు మించి ఏం లేదు. సో అది నిజం అని మనం ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. అది ఇట్ ఈస్ ట్రూ అని చెప్పాము అక్కడ. ఇది చూడండి, ఈ క్వశ్చన్ కి నేను కొంచెం చాలా ఆ, కొంచెం ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఎక్కువగా ఇచ్చాను. దట్స్ ద పాయింట్. బట్ కొంచెం క్లారిటీగా ఇంకొంచెం తెలుసుకుందాం. ఓకేనా? ఇది ట్రూ, డైరెక్ట్ ట్రూ అనవచ్చు, కానీ ఎందుకు ట్రూ, ఏంటి ట్రూ అనేది కొంచెం క్లారిటీ తెచ్చుకుందాం. సో ఫస్ట్ థింగ్, దిస్ ఇస్ ట్రూ. ఎస్, ద గోల్జీ apparatus వర్క్స్ లైక్ ద పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ది సెల్. ఇది ఏం చేస్తుంది? గోల్జీ apparatus సెల్ యొక్క పోస్ట్ ఆఫీస్ లా పనిచేస్తుంది. ఇది ఏం చేస్తుంది? ఇది ప్రోటీన్స్ కానీ లిపిడ్స్ కానీ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి వచ్చినవి అన్ని తీసుకొని నెక్స్ట్ ఎక్కడికి పోవాలో అది డిసైడ్ చేస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇట్ డిసైడ్స్ దట్ ఫస్ట్ సపోజ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి ఒక ప్రోటీన్ వచ్చింది, గాల్జీకి వెళ్ళింది. గాల్జీ ఏం చేస్తుంది అంటే ఇది ప్లాస్మా మెంబ్రెయిన్ దగ్గరికి వెళ్ళాలి అయ్యా అని గాల్జీ డిసైడ్ చేసింది అనుకోండి. సో గాల్జీ అపరేటర్స్ దానికి డిసైడ్ చేసి తన వర్క్ ఆ గాల్జీ అపరేటర్స్ నుంచి ప్లాస్మా మెంబ్రెయిన్ కి పంపించేస్తుంది. సో దీస్ మెటీరియల్స్ ఆర్ మోడిఫైడ్, సార్టెడ్ అండ్ ప్యాకేజ్డ్ ఇంటూ ట్రాన్స్పోర్ట్ వెసికల్స్ ఫర్ ద డెలివరీ. ఏంటంటే జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇప్పుడు ఒక మెయిన్ పాయింట్ చెప్తా. గాల్జీ apparatus లో ఏం జరుగుతుందంటే మనకు వచ్చిన మెటీరియల్స్ ని మాడిఫై చేస్తారు, తర్వాత సార్ట్ చేస్తారు. అంటే ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది డివైడ్ చేస్తారు. డివైడ్ చేసిన దాన్ని మళ్ళీ ప్యాక్ చేస్తారు, ప్యాక్ చేసిన దాన్ని పంపిస్తారు. ప్యాకేజింగ్ డిఫరెంట్, సార్టింగ్ ఈజ్ డిఫరెంట్, మోడిఫైడ్ ఈజ్ డిఫరెంట్. ఫర్ సపోజ్ ఇప్పుడు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి ఒక ఫోన్ యొక్క బ్యాటరీ అండ్ ఫోన్ యొక్క మదర్ బోర్డ్ వచ్చింది అనుకోండి ఎండోప్లాస్మిక్ కి. ఇది ఏం చేస్తారంటే ఆ రెండింటిని అటాచ్ చేస్తుంది, అది మోడిఫైడ్. అటాచ్ చేసిన తర్వాత ఆ ఫోన్ శాంసమా నోకియానా అనేది డివైడ్ చేస్తుంది. డివైడ్ చేసిన తర్వాత ఆ ఫోన్లోకి ఒక ఫోన్ తీసుకెళ్ళి ఒక డబ్బాలో పెడుతుంది, ప్యాకేజ్ చేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఆ ట్రాన్స్పోర్ట్ చెయ్యనికి కూడా ఒక వెహికల్ ఉంటుంది. ఓకేనా? అంటే డైరెక్ట్ ఆ ప్యాకేజ్ ని బయట పడేయరు, ప్యాకేజ్ పైన కూడా ఏదో ఒకటి యాడ్ చేస్తారు, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ డూ. ఆరెల్స్ ఆ ప్యాకేజ్ నే ఆ డబ్బనే మనం ఒక వెసికల్ అని కూడా అనొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఎలా జరుగుతుందో చూద్దాం. ఈ ప్యాకేజ్ కి సంబంధించిన ఒక స్పెసిఫిక్ వర్డ్ అర్థం అవ్వాలంటే మనం కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అంటే ఫస్ట్ ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి గాల్జీ అపరేటర్స్ కి ఎలా వెళ్తుంది, ఆ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే దానికి ఒక టూ మేజర్ పార్ట్వేస్ ఉంటాయండి. ఇది ఎగ్జామ్ లో అడుగుతారా లేదా అంటే కాప్ 1 కాప్ 2 గురించి మీ ఎన్సీఆర్టీలో లేదు, ఆర్ఎల్స్ ఉంది. నేను ఎన్సీఆర్టీ ఈ ఈఆర్ఆర్ గాల్జీ ఆపరేటర్స్ గురించి నేను చూడలేదు. బట్ ఈ కాప్ 1 కాప్ 2 గురించి చెప్తాను. దీని గురించి కొంచెం ఇది అవుట్ ఆఫ్ ది సిలబస్ అని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఉంటే నన్ను క్షమించండి, లేకపోతే మాత్రం అప్పుడు కూడా నన్ను క్షమించండి, ఎందుకంటే అవుట్ ఆఫ్ సిలబస్ చెప్పినందుకు. ఎందుకు చెప్పాలి అనుకుంటున్నా అంటే ఇది నా దృష్టిలో ఈ కాప్ 1 కాప్ 2 అనేది మీకు ఫ్యూచర్ లో, అంటే మీరు క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే కొన్ని క్వశ్చన్స్ మీకు గ్లూకోజ్ కి సంబంధించిన ఇన్సులిన్ క్వశ్చన్ ఉంది. అది
నీట్ కాకుండా డిగ్రీ బేస్ లో కూడా అలాంటి క్వశ్చన్ వచ్చింది. నేను అంటే మనం సెట్ క్వశ్చన్స్ చేస్తాం కదా, చేసేటప్పుడు నేను చూసాను అందులో కూడా ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ సిమిలర్ గా ఉంది. రెండు ఎన్టీఏని ఏం చేస్తారు, పబ్లిష్ చేస్తాయి కదా క్వశ్చన్ పేపర్స్, క్వశ్చన్స్ మనకి మన ఎగ్జామ్ సెంటర్స్ పెడతాయి కదా. సో ఎన్టీఏకి సంబంధించిన క్వశ్చన్ సిమిలర్ గా ఒక దాని నుంచి ఇంకో డిగ్రీకి సంబంధించిన ఒక క్వశ్చన్ మీకు అడిగారు నీట్ లో. సో అందుకే నేను ఏం చేశానంటే ఇప్పుడు కాప్ టూ అనేది ఒకటి ఇంటర్ అంటారు డిగ్రీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ని ఇలా యాడ్ చేశాను. అంటే క్వశ్చన్ యాడ్ చేయలేదు, టాపిక్ ని యాడ్ చేశాను. ఎందుకంటే ఒకవేళ ఇలా అడిగితే ఎక్స్ట్రాగా అంటారు అవుట్ ఆఫ్ సిలబస్ అవుతే ఈజీ అవుతుంది అని. ఇలా చాలా ఉంటాయి, అందులో ఇది ఒకటి తీసుకున్నాము. ఇప్పుడు అవన్నీ వదిలేయండి. ఫస్ట్ ఇప్పుడు మనం పాయింట్లో వద్దాం. ఈఆర్ నుంచి గాల్జీకి, గాల్జీ నుంచి ఈఆర్కి ఎలా వెళ్తారంటే రెండు పార్ట్ వేస్ ఉంటాయండి. అంటే రెండు రహదారులు ఉన్నాయండి. ఆ రెండు రహదారుల్లో ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆ రెండు రహదారులకి పేర్లు ఏమి ఇచ్చారంటే ఒకటి యాంటీరోగ్రేడ్ ట్రాన్స్పోర్ట్ అంటారు. యాంటీరోగ్రేడ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఎండోప్లాస్మిక్ నుంచి గాల్జీకి వెళ్ళడం. ఇక్కడ ఎండోప్లాస్మిక్ నుంచి గాల్జీకి వెళ్ళేటప్పుడు దానికి ఒక వెహికల్ ఉంటుంది, దానికి ఒక బండి ఉంటుంది. ఆ బండి పై ఆ బండి దేంతో తయారవుతుంది, ఏ మెటీరియల్ తో తయారవుతుంది అంటే కాప్ టూ అనే మెటీరియల్ తో తయారవుతుంది. సో ఇయాన్ నుంచి నేను బైక్ వేసుకొని గాల్జీకి వెళ్ళేటప్పుడు నా దగ్గర నా నా గాల్జీకి వెళ్ళేటప్పుడు నేను ఒక స్పెసిఫిక్ బైక్ ని తీసుకుంటా. ఆ స్పెసిఫిక్ బైక్ కాప్ టూ అనే బైక్ ని తీసుకుంటాను. ఓకేనా. ఆ తర్వాత ఇట్ మూవ్స్ ద ఫార్వర్డ్ అలాంగ్ ద మైక్రో, ఇది చూడండి ఈ మైక్రో ట్యూబ్యూల్ ఆ ట్రాక్స్ లాంగ్ మోటార్. దీనికి ఏం చెప్తున్నారంటే మీరు ఒకవేళ యూట్యూబ్కి వెళ్ళి ఎలా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది యాంటీరోగ్రేడ్ అని కొడితే మీకు యూట్యూబ్లో ఒక డయాగ్రామ్ చాలా బ్యూటిఫుల్ యానిమేషన్ కనిపిస్తుంది. ఆ యానిమేషన్ మీరు చూస్తే మళ్ళీ ఎప్పటికీ ఇంకోసారి సైన్స్ ని అర్థం చేసుకోవాలనుకో. అంటే ఏం చెప్తున్నా అంటే మీరు ఏదైనా మిషన్ లో ఐ మీన్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ ఉంటాయి చూడండి, ట్రైన్ కానీ కేన్ ఏమంటారు, పెద్ద పెద్ద బండ్లు ఉంటాయి, లేకపోతే ఏవైనా ఒకటి ఇదొక దారి. ఓకేనా, ఈ దారి పైన ఆ, ఓకే ఇది రైల్వే ట్రాక్ అనుకోండి. ఓకేనా, ఈ రైల్వే ట్రాక్ పైన ఇది ఎలక్ట్రిసిటీ ఉండే ఎలక్ట్రిక్ వైర్స్. ఇది మన ట్రైన్ వెళ్తుంది అనుకున్నాం, ఇలా డబ్బా బోగి చుక్ 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 అని ఇట్లా ముందుకు వెళ్తుంది. ఈ ట్రైన్ కి ఇక్కడ నుంచి ఎనర్జీ వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి పట్టాల నుంచి ఇలా వెళ్తారు. సో పట్టాలు ఎలా ఉంటే ట్రైన్ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇలాంటి ప్రాసెస్లే మీ సెల్ లోపల ఒక టైనీ సెల్ లోపల, అంటే చాలా చిన్న సెల్ లోపల ఇలాంటి ఒక స్ట్రక్చర్ ఉంది. మళ్ళీ అలాంటి స్ట్రక్చర్ ఉంది. అలాంటి స్ట్రక్చర్ ఇలా మూవ్ అవుతూ ఉంది. మీకు అర్థమవుతుందా? మీ సెల్లో ఇప్పుడు ఇలా జరుగుతూ ఉంటారు కానీ మీకు తెలియకపోవచ్చు, బట్ అలా జరుగుతుంది. అంటే బయట జరిగేది లోపల కూడా జరుగుతుంది, బట్ లోపల జరిగే దానికి ఇంకా చాలా అడిషనల్ థింగ్స్ ఉన్నాయి. ఇంకా బయట జరిగే చిన్న చిన్నగా ఉంటాయి, మళ్ళీ లోపల చాలా చిన్న స్పేస్, కానీ చిన్న స్పేస్ లో ఇంత ఇంత స్ట్రక్చర్స్ ఉన్నాయి. అదే మీకు చెప్పాలనుకున్నా. ఒకవేళ మీరు చూసారనుకోని మీరు షాక్ అవుతారు. వెల్, చూసే ఉండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు, ఐ డోంట్ నో. సో అలా, సో ఇలా ట్రైన్ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ ట్రైన్ నే మనం వెహికల్ అనుకుందాం ఆర్ వెసికల్ అనుకుందాం. ఈ పార్ట్ ఉంది కదా, ఆ, ఇప్పుడు ఈ ఇప్పుడు దీని కింద ఉంది చూడు, దీని మైక్రో ట్యూబ్యూల్ అనుకోండి. ఓకేనా. ఆ తర్వాత మోటార్ ప్రోటీన్స్ కైసిన్, ఈ పైన ఇవి ఉన్నాయి చూసారు, ఈ పైన, లేకపోతే దీన్ని తీసుకెళ్ళడానికి ఒక ఈ పైన వైర్స్ ఉన్నాయి అనుకోండి, దీన్ని మనం కైసిన్ అని అనుకోండి. సో ఈ ప్రోటీన్స్, ఈ మైక్రో ట్యూబ్యూల్స్, ఈ పైన ఈ కింది ఇవన్నీ కలిసి మళ్ళీ దీనికి ఒక ఎనర్జీ అవసరం. ఈ పై నుంచి ఎనర్జీ వచ్చింది అనుకోండి, ఎనర్జీ అవసరం. ఇలా ఇవన్నీ యూజ్ చేసుకుంటే ఇది ముందుకు వెళ్తూ ఉంటుంది. చూడండి నేను ట్రైన్ గురించి చెప్పినా కాబట్టి సేమ్ ఇలానే ట్రైన్ లాగా పైన కింద ఉంటుంది అనుకోకండి. దాంట్లో వేరియేషన్ ఉంటుంది. అంటే కింద మైక్రో ట్యూబ్యూల్స్ పక్కా ఉంటాయి, కానీ మోటార్ ప్రోటీన్స్ లైక్ కైసిన్ పవర్డ్ బై ఏటీపీ ఇది డిఫరెంట్ గా ఉంది, ఇలా కేబుల్స్ లా ఉంది. అది అది స్పెసిఫిసిటీ ఉంటుంది. మీరు చూస్తే అర్థమవుతుంది. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ అడ్వాన్స్ గా క్వశ్చన్ వస్తే ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ ఈఆర్ నుంచి గాల్జీకి రెండు మేజర్ పాత్వేస్ ఉంటాయి. ఆ మేజర్ పాత్వేస్ వచ్చేసి ఒకటి యాంటీరోగేట్. యాంటీరోగ్రేడ్ అనేది దేనికి సంబంధించి అంటే ఈఆర్ నుంచి గాల్జీకి వెళ్తాం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమేమి ఉంటాయి, ఇక్కడ ఒక వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్ పేరు కాప్ టు కోటెడ్ వెహికల్ అంటారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చదువుతారు, ఇక్కడ ఏటీపీని యూజ్ చేసుకుంటారు. అది ఏటీపీని యూజ్ చేసుకుంటారు. ఇక్కడ ఉండే ప్రోటీన్స్ వచ్చేసి కైసిన్ ఉంటుంది. ఆ తర్వాత మైక్రోట్యూబ్యూల్ వచ్చేసి ట్రాక్ ఉంటుంది. ఇది ఫార్వర్డ్ మూవ్ అవుతుంది. ఇవన్నీ పాయింట్స్, అంతకు మించి నేను ఇంకేం చెప్పాను, చాలా చెప్పాను బట్ అంతే. ఇప్పుడు నేను కొన్ని విషయాలు ఇప్పుడు సెకండ్ పార్ట్వే గురించి చెప్తా. వెల్, మీరు సెకండ్ పార్ట్వేకి వెళ్ళామనుకోండి, సెకండ్ పార్ట్వేని మీరు రెట్రోగ్రేడ్ అంటారు. ఇది యాంటీరోగ్రేడ్, ఇది రెట్రోగ్రేడ్. యాంటీరోగ్రేడ్ అంటే ముందుకు పోయేది,
రెట్రోగేడ్ అంటే వెనకకి వచ్చేది, రెట్రో అంటే పాస్ట్. మనము రెట్రో సినిమా, ఇప్పుడు అందరూ రెట్రో ఫాలో అవుతున్నారు అనుకోండి. బైక్ లో రెట్రో, రెట్రో ఫ్యాషన్ అంటారు. అంటే ఓల్డ్ బైక్స్ ని పీపుల్ ఇప్పుడు నచ్చుతున్నారు అన్నారు అనుకోండి. సో వీఆర్ రెట్రోగ్రేడ్ అని అంటారు, అంటే వెనకకి వెళ్తున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ గాల్జీ నుంచి ఈఆర్కి వస్తుంది, మళ్ళీ ఈఆర్కి నుంచి గాల్జీకి వెళ్తుంది, గాల్జీ నుంచి ఈఆర్కి వెళ్తుంది. అవి రెండింటి మధ్యలో మళ్ళీ సన్ అంటారు పోవడం రావడం జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో ఏ వెహికల్ యూజ్ చేస్తారంటే మన ఈ రెట్రోగ్రేడ్ లో కాప్ 1 యూజ్ చేస్తారు, ఇక్కడ కాప్ 2, ఇక్కడ కాప్ 1. ఇది దాని తర్వాత కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ రాసిన ఎసెన్షియల్ ఫర్ రీసైక్లింగ్, రీడ్రైవింగ్, ఇవన్నీ అవసరం లేదు. మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ రెట్రోగేర్ లో కాప్ 1 అవుతుంది, ఈ ఆంట్రోగేర్ లో కాప్ 2 అవుతుంది. ఆ తర్వాత ఈ ప్రాసెస్ ఎందుకు జరుగుతుంది అయ్యా అంటే, ఇక్కడ నుంచి బండి ఇక్కడికి వచ్చేసింది రైట్, మళ్ళా ఇప్పుడు దీనికి కావాలి కదా, మళ్ళీ దీని బండి దీనికి రావాలి కదా. సో అందుకే రివర్స్ లో రావాలంటే మనకి కాప్ 1 పని చేస్తారు. ఈ కాప్ 1 ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మన గాల్జీ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. సో అందుకే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. సో దీనికి అర్థం ఏంటంటే, రీసైక్లింగ్ అనేది మళ్ళీ రీసైక్లింగ్ ఆఫ్ కాప్ 2 అనేది జరగాలి అంటే మనకి ఈ ప్రాసెస్ జరగాలి. అంటే పొయ్యింది మళ్ళీ వెనక్కి వస్తాను కదా, మళ్ళీ ముందుకు మళ్ళీ ఇంకోసారి పంపిస్తాం. అదే వాడు చెప్పాలనుకుంటున్నా. సో రీసైక్లింగ్ అనే ఒక ఈవెంట్ జరగనీకి ఈ ప్రాసెస్ చేస్తున్నారని చెప్తున్నారు. దట్స్ ఇట్. ఒకవేళ నీ ఎన్సీఆర్టీలో ఈ పాయింట్స్ అన్నీ ఉంటే నాకు నేను ఓకే, నేను చూస్తాను. ఒకవేళ లేకపోతే మాత్రం ఇది తీసుకోండి. ఉంటే మనం దాని గురించి ఆ టాపిక్ వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వెల్, ఇక్కడ ఇది ఒక స్పెసిఫిక్ పాయింట్స్. అంటే ఏ బైక్ యూజ్ చేస్తున్నారు, పోయేటప్పుడు కాప్ 2, వచ్చేటప్పుడు కాప్ 1, ఇవన్నీ చూసుకున్నాక ఒక స్పెషల్ థింగ్ గురించి చెప్తాను. SNRAE, స్నియర్ ప్రోటీన్స్. స్నియర్ ప్రోటీన్స్ అనేవి ఏంటి, అసలు ఇవి ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు బండి తీసుకొని వెళ్తుండగా మన చిట్టి బంగారం, బండి తీసుకొని వెళ్ళిన తర్వాత బండి తీసుకొని వెళ్ళిన తర్వాత బండిలో ఒక పార్సల్ ఉంటుంది రైట్. అసలు బండి ఎందుకు తీసుకెళ్తుందో, ఈఆర్ నుంచి గాల్జీకి ఎందుకు వెళ్తుంది, ఈఆర్ నుంచి గాల్జీకి మధ్యలో ఈఆర్ లో ఉన్న ప్రోటీన్స్ గాల్జీ ఆపరేటర్స్కి వెళ్ళాలి. ఆ వెళ్ళనీకి ఒక బైక్ కావాలి. వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత ఆ ప్రోటీన్ గాల్జీలో కలవాలి. అంటే గాల్జీకి నేను వచ్చాను ప్రోటీన్ అనేది గాల్జీకి అర్థం అవ్వాలి. ఆ ప్రోటీన్ తన కోసమే వచ్చిందని తనకు ప్రూఫ్ కావాలి. ఇది ఎలా అంటే, మీరు బైక్ తీసుకొని ఒక స్విగ్గీలో ఆర్డర్ తీసుకుని, బైక్ తీసుకొని స్విగ్గీ రెస్టారెంట్ నుంచి మీ ఇంటికి వచ్చారు, ఒకళ్ళ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఆర్డర్ ఉంది కదా, ఆ ఆర్డర్ మీ ఈ ఇంటికే వచ్చింది అనేది కన్ఫర్మేషన్ కావాలి. దానికి ఒక ఓటీపీ చెప్పారనుకోండి, ఆర్డర్ చేసిన వారు వారి ఇంటికి వచ్చాను సార్ అని చెప్పిన తర్వాత ఈ ఆర్డర్ ఇతందా కాదా, సేమ్ ఆర్డరా కాదా అనేది కన్ఫర్మేషన్ కానికి ఆ ఆర్డర్ వాడు ఏం చేస్తారు, మనకి ఒక ఓటీపీ చెప్పండి అంటారు. మనం ఏం చేస్తాం, మన ఫోన్లో వచ్చిన ఓటీపీ చెప్తాం. అప్పుడు ఆ ఆర్డర్ కన్ఫర్మేషన్ అవుతుంది. అప్పుడు ఆ పార్సల్ని ఇంట్లో పెట్టేసుకుంటాం. అలానే మనకు ఒక ప్రోటీన్ ఉంటుంది, దాన్ని స్నియర్ ప్రోటీన్స్ అంటారు. ఈ స్నియర్ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే డాకింగ్ ప్రాసెస్ అండ్ ఫ్యూజన్ ప్రాసెస్ చేస్తాయి. డాకింగ్ అండ్ ఫ్యూజన్ అంటే దానికి అర్థం, మనము ట్రాన్స్పోర్ట్ చేసే ఈ వెహికల్స్ పైన స్నియర్ ప్రోటీన్స్ అనే స్పెషల్ ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ వెళ్ళి ఏం చేస్తాయంటే ఈఆర్ మీద ఉంటాయి, గాల్జీ మీద ఉంటాయి. ఈఆర్ నుంచి మన కాప్ 2 కోటెడ్ వెహికల్స్ స్టార్ట్ అయిన తర్వాత వెహికల్స్ పైన ఈ స్నియర్ ప్రోటీన్ ఉంది. ఈ గాల్జీ ఆపరేటర్స్ దగ్గరకు వచ్చాక ఆ స్నియర్ ప్రోటీన్స్ వెళ్ళి గాల్జీ ఆపరేటర్స్ తో కలుస్తాయి. అంటే పైనుంచి ఆ వచ్చి మన ఏటీఎం మిషన్ లో ఒక కార్ పెట్టినట్టు కార్ పెట్టేస్తాయి ఈ గాల్జీ మీద. సో అప్పుడు ఈ గాల్జీ అర్థం చేసుకుంటారు, ఈ స్నియర్ ప్రోటీన్స్ మనోనివే అని చెప్పేసి అప్పుడు ఈ వెసికల్ ని లోపల రానిస్తుంది. అది. సో అదే స్నియర్ ప్రోటీన్స్. డాకింగ్ అంటే ఫస్ట్ ఏటీఎం కార్డ్ ని మనము ఏటీఎం మిషన్ లో పెట్టిన తర్వాత ఫ్యూజన్ అంటే ఏంటంటే పెట్టిన తర్వాత లోపలికి వెళ్ళిపోవడం. మామూలుగా వెళ్ళిపోదు, ఏటీఎం కార్డ్ బయటకు వస్తుంది, కానీ ఈ ప్రాసెస్ లో వెళ్ళిపోయింది, ఏటీఎం కార్డులకే వెళ్ళిపోయింది బస్. అది మీరు అర్థం చేసుకోవాలి. సో స్నియర్ ప్రోటీన్స్ లో ఇవి వెహికల్స్ అనేవి ఫ్యూజ్ అవ్వాలి. టార్గెట్ మెంబ్రెయిన్ ఈస్ గాల్జీ అపరేటర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్లాస్మా మెంబ్రెయిన్. అంటే ఇప్పుడు గాల్జీ అపరేటర్స్ ఉంది, మళ్ళీ ఈఆర్ నుంచి గాల్జీకి వచ్చింది, మళ్ళీ గాల్జీ నుంచి ప్లాస్మా మెంబ్రెయిన్కి వెళ్ళాలనుకున్నాం అనుకో, అక్కడ కూడా స్నియర్ ప్రోటీన్స్ పనిచేస్తాయి. అంటే స్నియర్ ప్రోటీన్స్ అనేవి వెసికల్స్ మీద ఉంటాయి. అది. సో టార్గెట్ మెంబ్రెయిన్స్ మీద ఉంటాయి. అంటే ఇప్పుడు ప్లాస్మా మెంబ్రెయిన్ మీద ఉంటాయి. ప్లాస్మా మెంబ్రెయిన్ మీద ఉంటాయి, అన్ని మెంబ్రెయిన్స్ మీద ఉంటాయి. ఏవైతే గాల్జీ అపరేటర్స్ నుంచి వచ్చిన స్నియర్ ప్రోటీన్స్
ప్లాస్మా మెంబ్రేన్ మీద ఉన్న సియర్ ప్రోటీన్స్ రెండు సిమిలర్ గా ఉంది, రెండు అటాచ్ అయిన తర్వాతనే ఈ రెండిటికి ఓకే, ఈ రెండు మనోనియే, మనోనియే అనుకున్నప్పుడు ప్లాస్మా మెంబ్రేన్ లోకి అవి ఫ్యూజన్ అయితే అదేవో చెప్పాలనుకుంటున్నా. స్నియర్ ప్రోటీన్స్ అనేవి డాకింగ్ అండ్ ఫ్యూజన్ కి అవసరం, అంటే స్పెసిఫిసిటీని యూజ్ చేసుకుంటారు. సో స్పెసిఫిక్ గా ఇక్కడ ఏం చెప్తున్నా వి స్నియర్ అండ్ టీ స్నియర్ అనే వర్డ్స్ చెప్పారు. వి అంటే వెసికల్ స్నియర్, ఇవి వెసికల్ యొక్క సర్ఫేస్ మీద ఉంటాయి, అంటే మన బండి మీద ఉంటాయి. టీ స్నియర్ అనేది మన ఇంట్లో ఉంటది, అంటే మన ఇంటి డోర్ దగ్గర మనం ఓటీపీ చెప్తాం కదా మన phone లో, అది. సో బండి తీసుకొచ్చి వారు పార్సల్ ఇంటి పైకి తీసుకొచ్చిన తర్వాత వాడి నుంచి ఏం చెప్తారు, అయ్యా నేను పార్సల్ తెచ్చిన, ఈ పార్సల్ పేరు వచ్చేసి బిర్యానీ అన్నారు అనుకో. దానికి అర్థం ఏంటి, ఓకే మనం బిర్యానీ బుక్ చేసినాం, కానీ ఈ తెచ్చినోడు సేమ్ బిర్యానీ మనం బుక్ చేసిన బిర్యానీ ఇదేనా కాదా అని మనకు కన్ఫర్మేషన్ కావాలి. సో మనం ఒక ఓటీపీ చెప్తాం వానికి, అని చెప్పినాక ఆ ఓటీపీ ఒత్తింది అనుకో, అది కన్ఫర్మ్ అయింది అనుకో, సో అది మనదే. అలా. సో వెసికల్ పైన ఒకటి ఉంటుంది, తర్వాత మెంబ్రెయిన్ పైన ఒకటి ఉంటుంది. వెసికల్ నుంచి వచ్చింది మెంబ్రెయిన్ తో అటాచ్ అవుతుంది. మెంబ్రెయిన్ తో అటాచ్ అయిన తర్వాత ఈ మెంబ్రెయిన్ లోపలికి వెళ్ళాలా లేదా అని ఏది డిసైడ్ చేస్తా అంటే, వెసికల్ పైన ఉన్న స్నియర్ అంటే వి స్నియర్, మెంబ్రెయిన్ పైన ఉన్న టీ స్నియర్ రెండు కలిసి రెండు మాట్లాడుకొని ఓకే అనుకుంటేనే అప్పుడు ఈ వెసికల్ మీద ఉన్నది టార్గెట్ మెంబ్రెయిన్ మీదకి వెళ్ళిపోద్ది. చూడండి, విత్ ఇన్ చిన్న సెల్లో ఇంత పెద్ద ప్రాసెస్ జరుగుతుంది. దాంట్లో ఒక రైల్వే ఉంది, ట్రైన్ ఉంది, ముందుకు వెళ్తుంది, వెనకకు వస్తుంది, మళ్ళీ జరుగుతుంది. ఇదంతే ఇంత సెకండ్ లో జరుగుతుంది, అంటే మీ చెయ్యి పైకి లేపి మళ్ళీ కింద పెడితే లోపల మళ్ళీ జరుగుతూనే ఉండిపోయింది. మళ్ళీ మీరు చూడండి, మీ చెయ్యి చూడడానికి వర్టికల్ యాంగిల్లో ఉంటుంది, హారిజాంటల్ లో ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ 3D లో చూస్తే అంటే లిక్విడ్ లో, ఒక సెల్ లోపల లిక్విడ్ లో ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఎలా అంటే బయట ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి ఆర్డర్ వచ్చి తీసుకోవడం లాగా, చాలా డిఫరెంట్, రైట్? సో ఇది ఆ, ఒక నిమిషం ఆగండి, నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఇప్పుడు ఇదంతా చెప్పాక మీకు ఏం అర్థమైంది? అసేషన్ లో ఏం చెప్పారు, ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ గాల్జీ అపరేటర్ ఈస్ ప్యాకేజ్ ద మెటీరియల్స్ మేడ్ బై ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ డెలివర్డ్ టు ద అవుట్ సైడ్ ఆఫ్ ది సెల్. గాల్జీ అపరేటర్స్ కి వచ్చిన మెటీరియల్ ని ప్యాకేజ్ చేసి బయటికి పంపిస్తుంది అనేది ఫస్ట్ పాయింట్ చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చిందంట, ఈ అని నుంచి వచ్చింది. ఎస్, ఇవన్నీ జరిగిన తర్వాత మనం దాన్ని కన్ఫర్మేషన్ చేస్తాం. డైరెక్ట్ ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవన్నీ చేసిన తర్వాత ఏం చదువుతారంటే, అప్పుడు ఈ స్పెసిఫిక్ పాయింట్ అనేది గుర్తుండిపోద్ది. ఓన్లీ ఇది ఒక్కటే పాయింట్ మీకు చెప్పాను అనుకోండి, ఇది కూడా గుర్తుండదు. 10 చెప్తే అందులో 2 గుర్తుంటాయి, ఒకటే చెప్పాను అనుకో అది కూడా గుర్తుండదు. అలా. సో రీజన్కి వెళ్దాం. రీజన్ లో ఏం చెప్తున్నా వెసికల్స్ కంటైనింగ్ మెటీరియల్స్ మేడ్ బై ద వెండోప్లాస్మిక్ ఫ్యూజెస్ విత్ ద సిస్ ఫేస్ ఆఫ్ గాల్జీ అపరేటర్స్ అండ్ దే ఆర్ మోడిఫైడ్ అండ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ట్రాన్స్ ఫేస్ ఆఫ్ గాల్జీ అపరేటర్స్ అన్నారు. ఓకే, ఇప్పుడు ఆ, మన బైక్ వచ్చింది, బైక్ తీసుకున్నారు, బైక్ తీసుకొని రెస్టారెంట్ నుంచి బైక్ తీసుకొని మన ఇంటి దగ్గరకు వచ్చిండు, ఫుడ్ తీసుకొని వచ్చిండు. ఈసారి ఎక్కడ పార్క్ చేసిండు, ఇంటి కింద పార్క్ చేసిండు. ఓకే, ఇది ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎగ్జిట్ మనము బైక్ ఒక సినిమా హాల్కి వెళ్ళినప్పుడు ఎగ్జిట్ ఒకటి, లోపలికి ఎంట్రీ ఒకటి ఉంటుంది. ఎంట్రీ అనేది మన వెసికల్ అనేది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మన బైక్ అనేది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి స్టార్ట్ అయింది, అంటే రెస్టారెంట్ నుంచి స్టార్ట్ అయింది. మన ఇంటికి ఎలా లోపలికి వచ్చింది, ఎంట్రీ గేట్ నుంచి లోపలికి వచ్చింది. ఆ ఎంట్రీ గేట్ ని సిస్పేస్ అంటాం. ఆ తర్వాత మనకు పార్సల్ ఇచ్చేసిండు, అన్ని అయిపోయింది, తర్వాత బైక్కి వెళ్ళాలిగా మళ్ళీ ఆ బంగారం ఆ బైక్ తీసుకొని. అప్పుడు వాడు ఎగ్జిట్ డోర్ నుంచి బయటకు వెళ్ళిపోయిండు. అంటే ఎంట్రీ వచ్చేసి సిస్ స్పేస్ అంటారు, ఎగ్జిట్ డోర్ వచ్చేసి ట్రాన్స్ స్పేస్ అంటారు. ఇదే టోటల్గా ఈ రీజన్ కి సంబంధించింది. ఇది కరెక్టా రాంగా అంటున్నారు. అంటే సిస్ స్పేస్ తో ఫస్ట్ గాల్జీలోకి వస్తుంది, తర్వాత ట్రాన్స్ స్పేస్ నుంచి గాల్జీ బయట నుంచి వెళ్ళిపోతుంది అన్నారు. ఇది నిజమా అంటే ఎస్, ఈ టెక్నికల్ వర్డ్స్ అనేవి నిజం. సో గాల్జీ అపరేటర్స్ లో 2 సైట్స్ ఉంటాయి. ఒకటి ఎంట్రీ సైట్, ఆ ఎంట్రీ సైట్ ని మనం రిసీవింగ్ సైడ్ అంటాం. ఒకటి ఎగ్జిట్ సైట్, అలా ట్రాన్స్ స్పేస్ అంటాం. షిప్పింగ్ సైడ్ అంటే మన దగ్గరకు వచ్చిన పార్సల్ ని మనం తినేసి అది అది కాదు కానీ, ఈ గాల్జీ ఆపరేటర్స్ పార్సల్ ని తీసుకొని మాడిఫై చేసి మళ్ళా పోస్ట్ ఆఫీస్ లాగా వేరే వాటికి పంపాలి కదా, షిప్మెంట్ చేయాలి కదా. సో అది ఇవి చెప్తున్నా. సో ట్రాన్స్ స్పేస్ కూడా ఉంటుంది. సిస్ అండ్ ట్రాన్స్. నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే, మనం బిర్యానీ తీసుకుంటాం, ఆ తర్వాత అయిపోయింది, బిర్యానీ తీసుకొని మళ్ళీ దాన్ని వేరే దానికి పంచాం, అది వేరే విషయం. బట్ వీరు ఆ ఎగ్జాంపుల్ కి అక్కడ దాకా ఆగిపోయింది. ఆ ఎగ్జాంపుల్ ని మనం కొంచెం ఎలాబరేట్ చేయాలి అంటే కొంచెం వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. సో గాల్జీ నుంచి వచ్చింది, సారీ,
ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి వచ్చింది గాల్జీ అపరేటస్కి వెళ్ళాక, గాల్జీ అపరేటస్ నుంచి అది కాస్త ఫస్ట్ గాల్జీ అపరేటస్కి సిస్ ఫేస్ లోకి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత అవి ఇవి ఇవి ఏవో ప్రాసెస్లు చేసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ బైక్ ఎక్కి బయటకు వెళ్ళిపోద్ది బస్. ఇది ఎలా అంటే మీరు అమెజాన్, ఎస్, మీరు అమెజాన్ లో ఏదైనా బుక్ చేస్తారు అనుకోండి, ఫస్ట్ ఒక ప్లేస్ లో ఒక దగ్గర పంజాబ్ నుంచి మీకు ఫోన్ బుక్ చేస్తారు అనుకోండి. పంజాబ్ నుంచి స్టార్ట్ అయిన ఫోన్ కాస్త అమెజాన్ సెంటర్కి వస్తుంది. అమెజాన్ సెంటర్కి వచ్చిన తర్వాత ఆ ఫోన్ వచ్చేసి బైక్ పర్సన్ తీసుకుంటారు. ఆ బైక్ పర్సన్ తీసుకొని మీకు వస్తారు. మీరు వచ్చేసి టార్గెట్ మెంబ్రేన్, అమెజాన్ వచ్చేసి గాల్జీ అపరేటర్స్. ఆ ఫోన్ ని ప్రొడ్యూస్ చేసింది కదా దిక్కుమాలింది, అదే ఆ ఫోన్ ని ప్రొడ్యూస్ చేసిన ఆ దిక్కుమాలిన ఫోన్ ఉంది చూసారా, అది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఫర్ సపోజ్ పాకిస్తాన్ నుంచి వచ్చింది అనుకున్నాం, దిక్కుమాలిన పాకిస్తాన్ నుంచి ఆ ఫోన్ వచ్చింది అనుకున్నాం. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనే ఒక ప్లేస్ లో నుంచి మన ఇంటి వరకు రానికి మధ్యలో గాల్జీ అపరేటర్స్ వచ్చేసి పనిచేస్తున్నాయి పోస్ట్ మ్యాన్ లాగా. సో అప్పుడు ఏం చేస్తున్నాం, ఫోన్ పాకిస్తాన్ నుంచి స్టార్ట్ అయిన ఫోన్ ఫస్ట్ అమెజాన్కి వెళ్ళి అమెజాన్ ఎంట్రీకి వెళ్తారు. అమెజాన్ ఎంట్రీ అంటే సిస్ స్పేస్. లోపలికి వచ్చిన తర్వాత క్రాస్ చెక్ చేసుకుంటాను, ఆ ఫోన్ వచ్చింది, ఫోన్లో ఏమైనా యాడ్ చేద్దామా తీసేద్దామా అనేది అమెజాన్ చేస్తారు. అవన్నీ ఏం చేయరు, ప్యాక్ చేసి సింపుల్గా చేస్తారు. బట్ మనం యాడ్ చేద్దాం కొంచెం. వాడు ఏం చేస్తారంటే వచ్చిన ఫోన్ని తీసుకొని ఓపెన్ చేసి దాంట్లో అన్ని చెక్ చేసి ఇంకా రెండు మూడు బ్యాటరీలు యాడ్ చేసి మనకి ఇచ్చి పార్సల్ చేస్తారు. పార్సల్ చేసి తర్వాత బాయ్కి ఇచ్చి బాయ్ నుంచి మన ఇంటికి పంపిస్తారు. ఎందుకంటే పాకిస్తాన్ మీద నమ్మకం లేదు కాబట్టి మనకి. వాడు ఫోనే కాకుండా దాంట్లో ఇంకేమైనా పెట్టి పంపించచ్చు కదా, అందుకే క్రాస్ చెక్ చేసి దాన్ని వెరిఫికేషన్ చేసి మోడిఫై చేసి బయటికి ఐ మీన్ టు సే దట్ బైక్ ఇచ్చి బయటికి పంపిస్తారు. సో వాడు అలా ఇంటికి వచ్చేస్తారు, మనకి ఇచ్చేస్తారు. ఓకే, ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. వాడు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రెండు విధాలుగా జరగవచ్చు ఆ ప్రాసెస్. అంటే ఆ మెటీరియల్ ఏం జరుగుతుందంటే మన ఇంటికి ఆ సెల్ వచ్చేసి ఇంట్రా సెల్యులర్ సారీ, ఇది వదిలేండి, ప్రాసెస్ వదిలేండి, బస్ వాడు మన ఇంటి దాకా వచ్చిండు. వాడు ఇంటి బయటనే పెడతారా ఫోన్ని, లేకపోతే ఇంట్లో లోపలనే తీసుకొచ్చి పెడతారు. ఓకేనా? మనం చెప్పామనుకోని ఇంటి డోర్ తీసుకొని లోపలికి రా బాబు, వచ్చి ఇక్కడ పెట్టేసి ఫోటో దింపి నాకు యూపీ అన్నాం అనుకోండి, అది ఇన్సైడ్. లేదు భయ్ అని బయటనే పెడతా అంటే బయటనే పెట్టేసుకొని పోమని చెప్తారు, పక్కింటో తీసుకెళ్ళిపోతారు, అది వేరే విషయం. సో అలా అయిపోయింది. సో ఇది రీజన్. సో రీజన్లో ఏం చెప్తున్నానంటే మనకు వచ్చిన మెటీరియల్ అనేది ఎండోప్లాస్మిక్ వచ్చింది ఫస్ట్ మన అమెజాన్ ఓన్ల ఎంట్రీ ఫేస్కి వెళ్తుంది, అదే సిస్ ఫేస్. ఆ తర్వాత అమెజాన్ యొక్క బయట నుంచి ఒకసారి ట్రాన్స్ ఫేస్ నుంచి బయటకు వస్తుంది ఆ వెసికల్స్ అని అన్నారు. అవును, ఇది నిజమే. దట్స్ ఇట్. తర్వాత కాప్ 1 కాప్ 2 గురించి కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ రాసా. ఓకేనా? తర్వాత మోదా ప్రోటీన్స్, ఏటీపీ డిపెండెన్స్, ఇవన్నీ చాలా ఎక్కువ అవుతాయి, జస్ట్ చదవండి అంతే. ఓకే, ఈ క్వశ్చన్ చాలా ఎక్కువ చెప్పాను. బట్ ద థింగ్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఒక్కటి మీరు గుర్తుంచుకోండి, మన సెల్లో వితిన్ ఒక సెల్యులర్ బాడీలో ఇంత పెద్ద కాంప్లెక్స్ సిస్టమ్ జరుగుతూ ఉంది, ఇంత ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంది. అది అది గుర్తుంచుకొని చదవండి. డోంట్ రీడ్ ఇట్ యాజ్ యు ఆర్ రీడింగ్ ఎ స్టోరీ, నాట్ యాజ్ ఎ ఆన్సర్. ఓకే. 140 క్వశ్చన్ ని మనం డిస్కషన్ చేసాం, ఎవ్రీథింగ్ చేసాం, రైట్? అసేషన్ అండ్ రీజన్ రెండు కరెక్టే. ఓకే, ఫర్ అసేషన్ కి రీజన్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదో ఒక్కసారి చెక్ చేద్దాం. సో అసేషన్ ఏం చెప్తున్నారు, గాల్జీ ఆపరేటర్స్ అనేవి ప్యాక్ చేస్తారు, ప్యాక్ చేసి వేరే వాటికి పంపించేస్తారు. ఈ గాల్జీ ఆపరేటర్స్ ఎక్కడి నుంచి ఆ పార్సల్ వస్తారంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నుంచి వస్తుంది అన్నారు. సో ఇక్కడ వాడు ఇంకో పాయింట్ చెప్పారు. ఏం చెప్పారంటే ఆ మెటీరియల్స్ ని ప్యాక్ చేసి ఆ మెటీరియల్స్ ని టార్గెట్ సైట్స్ కి డెలివరీ చేస్తారు అన్నారు. ఒకటి ఇంటర్నల్ గా టార్గెట్ చేస్తారు, లేదా అవుట్ సైడ్ ఆఫ్ ది సెల్ కి పంపిస్తారు అన్నారు. సో ఎలా చేస్తారు, దానికి ఒక రీజన్ ఇచ్చారు. లైక్ వెసికల్స్ అనేవి సిస్ ఫేస్ నుంచి ఎండోప్లాస్మిక్ సిస్ ఫేస్ లోకి ఫ్యూజ్ అయ్యి ట్రాన్స్ ఫేస్ నుంచి బయటకు వస్తాయి. సో ఇలా స్టార్ట్ అయ్యి ఇలా ఎండ్ అయింది కాబట్టి దే ఆర్ ప్యాకేజింగ్ అండ్ మోడిఫైయింగ్ అనేది చేస్తారు. బేసిక్గా అసేషన్ కి రీజన్ కి కొంచెం వేరియేషన్ ఉంది. ఐ మీన్ టు సే ఇక్కడ ప్రాసెస్ చెప్పారు, లైక్ ఎక్కడి నుంచి ఎక్కడ బాండ్ అయితే అని, ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోద్ది అని. కానీ
బెస్ట్ ఎగ్జాంపుల్ లైక్ ప్యాకేజింగ్ గాల్జీ ఆపరేటర్స్ ఎందుకు ప్యాకేజ్ చేస్తాయి, ఎందుకు రెండో ప్లాస్మిక్ రెటిక్యులం దానికే పంపిస్తుంది. ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ గాల్జీ ఆపరేటర్స్ ప్యాకింగ్ అనేది, అంటే క్వశ్చన్లో ఏం అడుగుతున్నానంటే గాల్జీ ఆపరేటర్స్ అనేవి ప్రైమరీ ఫంక్షన్ వచ్చేసి ప్యాకేజింగ్ అన్నారు. ఎందుకు ప్యాకేజింగ్ గాల్జీ ఫంక్షన్ చేస్తుంది అనేది చెప్పకుండా గాల్జీ ఫంక్షన్లో అంటే గాల్జీ ఆపరేటర్స్లో ఎలా ప్యాక్ చేస్తుంది అనేది చెప్పారు. సో అది పాయింట్. బట్ వీఆర్ టేకింగ్ యాజ్ నాట్ ఏమంటారు, ఆర్ అనేది కరెక్ట్, రెండు కరెక్టే, బట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏ కాదు అని మనం ఎందుకు తీసుకుంటున్నాం అంటే, ఫస్ట్ పాయింట్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే, నార్మల్గా ఈ క్వశ్చన్ పేపర్ డిజైన్ చేసిన అతని కీ చూస్తే, అంటే ఇంతకు ముందు ప్రీవియస్ వాళ్ళ కీ చూస్తే అందులో ఈ ఆప్షన్ ఏనే పెట్టారు. ఎందుకు పెట్టారు అనేది నాకు తెలియదు. బేసిక్గా ఆర్కి ఏకి అంతగా రిలేషన్షిప్ అంటే ఎగ్జాక్ట్ ఎక్స్ప్లెనేషన్ లేదు, బట్ ఒక్క ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వచ్చు. అంటే ఏ ఎందుకు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎందుకంటే, ఇక్కడ ప్రైమరీ ఫంక్షన్ దేని గురించి డిస్కస్ చేస్తున్నారు, ప్యాకేజ్ గురించి, రైట్. ప్యాకేజ్ ఎలా జరుగుతుంది, సిస్ ఫేస్ లో నుంచి ట్రాన్స్ ఫేస్ లోకి చేంజ్ అయ్యేటప్పుడు జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ లోనే జరుగుతుంది. సో దట్స్ వై దే ఆర్ కన్సిడరింగ్ యాజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. బట్ నాకు కూడా అంత, ఐ మీన్ టు సే దట్ దీనికి నేను పర్ఫెక్ట్ ఏ ఆర్ బి అంటాను. మనకి నీట్లో ఈ క్వశ్చన్ మీద ఏమైనా చేంజ్ చేసుకునే నీట్ వాళ్ళకి పంపించే ఆప్షన్ ఉందా లేదో నాకు తెలియదు, బట్ ఐ చూస్ ఇట్ యాజ్ ఏ ఆర్ బి, బట్ దే గివెన్ యాజ్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, సో దట్స్ వై ఐఎమ్ థింకింగ్ లైక్ దట్. అంతే.